హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు అయితే బెడ్రూమ్ కబోర్డ్ వర్క్ ఎంతవరకు వచ్చింది, ఎలా జరుగుతుంది అనేది కంప్లీట్గా చూపించిపోతున్నాను అనమాట. సో ఫ్రేమ్ వర్క్ అయిపోయిన తర్వాత మనకైతే డోర్స్ అనేవి ఫిట్ చేశారండి. మళ్ళీ ఈ డోర్స్ ఫిట్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ దీనిపైన డెకోలం షీట్ అనేది అతికించడం కోసమని మళ్ళీ తీస్తారనమాట. సో ఫస్ట్ అయితే ఫిట్టింగ్స్ చేసుకుంటారు. ఇదేదైనా గ్యాప్స్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా చూసుకోవడానికి ఫస్ట్ అయితే ఫిట్టింగ్ చేసుకుంటారనమాట. తర్వాత వచ్చేసి ఈ డోర్స్ పైన డోర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి మళ్ళీ దీనిపైన డెకోలం షీట్ అనేది పెట్టడం అయితే జరుగుతుందనమాట. సో ఇక్కడ వచ్చేసి స్లైడింగ్ రాలేదండి, ఎందుకంటే మధ్యలో విండో వచ్చింది కదా, సో అది మైనస్ అయిందనమాట. మధ్యలో విండో రావడం వల్ల స్లైడింగ్ అనేది ఇస్తే కింద కూడా డోర్స్ ఉన్నాయి. సో కుదరదు అని చెప్పారు, ఖచ్చితంగా డోర్సే వస్తాయి అన్నారు. ఇంకేం చేయలేక ఓకే అని చెప్పేసామన్నమాట. నేను వీటికి కూడా స్లైడింగ్ వస్తే బాగుండు అనుకున్నాను. సో అదైతే మిస్ అయిందనమాట స్లైడింగ్ అయితే. ఇంకా పైన వచ్చేసరికి పైన కూడా డోర్స్ అన్నీ కూడా పెట్టేశారు కంప్లీట్గా. ఇక్కడ వచ్చేసి మనకు పైన 6 డోర్స్ అనేవి వచ్చాయి, మిడిల్లో ఒక 2 డోర్స్ వచ్చాయన్నమాట. సో విండో ప్లేస్ కూడా వచ్చింది మనకి, ఇక్కడ ప్లస్ అయింది. ఏంటంటే ఇక్కడ చిన్న సిట్టింగ్ పాయింట్ లాగా కూర్చోవచ్చు, చిన్న బొంత వేసుకొని పిల్లోస్ పెట్టేసి మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. అలానే కింద స్టోరేజ్ కూడా వచ్చిందనమాట. సో ఈ విండో ఉండడం వల్ల ఇక్కడ ఇదొక ప్లస్ అయింది. సో చిన్న స్టూల్ వేసుకొని ఇక్కడ ఎక్కిస్తే మటుకు సూపర్ ఉంటుందన్నమాట లొకేషన్. ఇంకా అలానే పక్కకు వచ్చేసరికి మనకి ఇంకో కబోర్డ్ అనేది వచ్చింది. సో ఫ్రేమ్ వర్క్ జరిగిన తర్వాత ఇంతవరకు అయితే వర్క్ వచ్చిందనమాట. నెక్స్ట్ అయితే దీనిపైన డెకోలం షీట్ అనేది యాడ్ చేస్తారు. లోపల వచ్చేసి ఒక డ్రా అయితే చెప్పామండి, ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ అలా పెట్టడానికి కోసమని ఒక డ్రా అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇంకా మనకి ఏదన్నా ప్లస్ యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకేమైనా డ్రాస్ పెట్టించుకోవాలన్నా ఇంకేదన్నా చేయించుకోవాలన్నా కూడా మనం ఈ స్టేజ్లోనే చెప్పాలి. సో కబోర్డ్ వర్క్ పైన ఏదన్నా డెకోలం షీట్ అయిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత హ్యాండిల్స్ అనేవి పెట్టేస్తారు. మనం ఇంకేదైనా యాడ్ చేయాలన్నా ఏదన్నా పెట్టించుకోవాలన్నా సో నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్ జరిగిన వెంటనే చెప్పాలన్నమాట. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇలాంటివి అన్నీ కూడా ముఖ్యంగా మనం ఒకటి రాసి పెట్టుకుంటే తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయము. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అది ఉంటే బాగుండేది, ఇది చెప్తే బాగుండేది అట్లా అనిపిస్తుంది అనమాట. సో అలా అనిపించకుండా మనం కన్స్ట్రక్షన్ టైంలోనే ఏమన్నా షెల్ఫ్లు కావాలన్నా ఏమైనా యాడ్ చేయాలన్నా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి చెప్తూ పోవాలి. నెక్స్ట్ అయితే దీనికి డెకోలం షీట్ అనేది అతికిస్తున్నారనమాట. ఇది మా పాప రూము. సో మా పాప రూమ్ కోసం అయితే తను పింక్ కలర్ వేయించమంది. సో అందుకోసమని ఇది సెలెక్ట్ చేసామన్నమాట. తనకు బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే అన్ని రూమ్స్ కన్నా ఇదే హైలైట్ అయింది, ఒకటే థీమ్లో వచ్చింది. సో నెక్స్ట్ వేరే రూమ్స్లో అయితే కలర్ కాంబినేషన్లో కొంచెం అంతకన్నా కూడా ఈ రూమ్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. కటింగ్ కూడా చాలా బాగా చేశారు. సో మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏమైందంటే ఇలాంటిదే పెట్టించడం వల్ల ఇది కటింగ్ సరిగ్గా చేయక ఫోటో అనేది ఆఫ్ మీదకి ఆఫ్ పైకి అలా కిందకి పైకి రావడం వల్ల లుక్ వైజ్గా అస్సలు బాగాలేదు. సో మనం ముఖ్యంగా ఇలాంటి పిక్చర్స్ పెట్టించేటప్పుడు ఏంటంటే కొంచెం చెప్పాలి వాళ్ళకి, ఒక పిక్చర్ అనేది కంప్లీట్గా ఇలా వచ్చేటట్టు చూడండి అని. వాళ్ళు కూడా దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకొని గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది అయితే బాగా చేసేస్తారు, బట్ ఎక్కడన్నా మిస్టేక్స్ జరగక ముందే మనం చెప్తే మంచిది. మేము ముందే చెప్పాము. సో కటింగ్స్లో మటుకు చూసుకోండి, తర్వాత మటుకు పిక్చర్ పోతే బాగుండదు, ఇంత చేపించిన తర్వాత మళ్ళీ లుక్ వైజ్గా బాగుండదు అంటే సరే అని చెప్పారు. సో ఫైనల్గా అయితే బాగా వచ్చిందండి. ఇంకా డోర్స్ అయితే ఫిట్టింగ్ కాలేదు. ఫస్ట్ అయితే ఇదంతా కటింగ్స్ చేయించుకొని మొత్తం అతికిచ్చేసి ఒక 1 డే ఉన్న తర్వాత ఏం చేస్తున్నానంటే ఇది ఎంట్రీ ఓపెన్ చేస్తాం కదా, ఆ సైడు బ్యాక్ సైడు ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా మొత్తం అదంతా రఫ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రాస్ అనేవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అయిపోయడం వల్ల అవి మనకు కుచ్చుకోవడం అలా జరగదన్నమాట, స్మూత్గా చేస్తున్నారు. ఇక్కడైతే
టీవీ వర్క్ కూడా టీవీ ఏరియా మొత్తం కూడా సగం అయింది. ఫ్రేమ్ వర్క్ అయితే అయింది. మళ్ళీ ఇదంతా రిమూవ్ చేసేసి నెక్స్ట్ వెనక ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అవి కూడా బయటకు పెట్టేసి నెక్స్ట్ ఇంకొంచెం వర్క్ చేస్తారనమాట. సో దీంట్లో కూడా వర్క్ ఉంది ఇంకొంచెం టీవీకి సంబంధించింది. సో ఇదంతా రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ దీనికి సంబంధించిన వర్క్ మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. సో మనకు కబోర్డ్ వర్క్ జరిగేటప్పుడు ఇలా స్టేజ్ వైజ్గా ఉంటుంది. ఒక్కొక్క వర్క్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అంతా ఇప్పేస్తారు. ఇప్పేసిన తర్వాత మళ్ళీ షీట్ పెడతారు. షీట్ పెట్టి కొన్ని రోజులు ఉంచిన తర్వాత మళ్ళీ ఇలాంటివన్నీ ఫినిషింగ్స్ చేసుకొని నెక్స్ట్ అటాచ్ అనేది చేస్తారనమాట. సో ఇవన్నిటికీ కూడా మనకు కొద్దిగా టైం పడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కబోర్డ్ వర్క్స్ జరిగేటప్పుడు ఎక్కడన్నా షెల్ఫ్ వేసినప్పుడు లోపట ఏదైతే మనకు డెకోలం షీట్ వేస్తారో ఆ షీట్ అనేది వచ్చిందా రాలేదా అనేది చూసుకోవాలి, మనం గమనించుకోవాలి. లేకపోయినట్టయితే మనకు తర్వాత క్లీన్ చేసుకునేటప్పుడు పేర్లు ఉంటాయి కదండి, అవి చెక్కవి. సో అవన్నీ హ్యాండ్లో గుచ్చుకోవడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. ఎక్కడన్నా ఫ్రేమ్ వర్క్ జరిగినా బాక్స్ వర్క్ జరిగినా అక్కడ మనకు షెల్ఫ్ లేకపోయినా సరే సో దానికి అన్ని సైడ్స్ మనకు డెకోలం షీట్ అనేది వచ్చిందా లేకపోతే రాలేదా అనేది చెక్ చేసుకొని వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. సో మనము వాళ్ళు వర్క్ చేసేస్తున్నారులే మనం వెళ్ళకపోతే పర్వాలేదు వాళ్ళకి చెప్పేసాం కదా అని కూర్చున్నా కూడా ఇలాంటి మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనం వర్క్ జరుగుతున్న టైంలో ఒక రోజు కాకపోయినా ఇంకో రోజు తీరిక చేసుకొని వెళ్ళి మనకి ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ ఏమన్నా రిమూవ్ చేయించాలంటే తీసేయించాలి. ఇలా గమనిస్తూ ఉంటే కనుక మనకు ఆ వర్క్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. మనకు నెక్స్ట్ అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. సో మేము కూడా ఎవ్రీడే వెళ్తాము. ఏదన్నా రూమ్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళకి చెప్తాము, చెక్ చేస్తాము, ఇలా చేస్తామన్నమాట. సో మెయిన్ కన్స్ట్రక్షన్ టైంలో ఇలాంటివి అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కూడా ఏమైతే ఉన్నాయో ముఖ్య విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ వచ్చి బోర్డ్స్ అవన్నీ ఫిట్ చేస్తున్నారనమాట. సో అవి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి. సో దాంట్లో కూడా చాలా ట్రిక్కులు పాటించాల్సి ఉంటుంది ప్లంబింగ్ వర్క్లో, ఎలక్ట్రీషియన్ వర్క్లో. సో అవన్నీ కూడా డీటెయిల్గా వీడియో చేసి పెడతాను. ఇప్పటికైతే ఈరోజు అయితే కబోర్డ్ వర్క్ అండి ఇంత వర్క్ వచ్చింది. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోతుందేమో చూసి ఇంటికి వెళ్దాం అనుకుంటే మేము వచ్చే టైం వరకు అయితే చాలాసేపు ఉన్నాము. మా పాపని తీసుకెళ్ళాము. మా పాప స్కూల్ నుండి వచ్చేసరికి తన రూమ్ కంప్లీట్ అవుతుందనేసి తీసుకెళ్ళాము. బట్ ఎంతసేపటికి కంప్లీట్ కాలేదు. అవన్నీ ఫినిషింగ్ చేసుకుంటున్నారు. సో ఫినిషింగ్ చేసుకొని కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఇంకా అవి చూసేసి ఫైనల్గా బ్యాక్ అయిపోయామన్నమాట. మా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నిటినీ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మంచి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. కబోర్డ్ వర్క్, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ ఇలాంటి అన్ని వర్క్స్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కటి వీడియో చేసి పెడతాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. పక్కనే ఉన్న గంట ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మిస్ కాకుండా చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.